హాస్పిటల్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చినావు మరి? మొత్తం పాపకి సిబిఎస్ అవి ఇవి మొత్తం చూసిరు, అక్కడిక్కడ టెస్టులు చేసిరు. ఏమైంది పాప వాళ్ళకి ఎట్లా అని చెప్పేసి ఇట్లా ఇట్లా అది కూడా చేసేసారు. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏదో వాళ్ళు చేసిరు. తర్వాత ఒకసారికి అక్కడ మేము అంత మార్నింగ్ 6కి 6:30కి వెళ్ళిపోయినాం కాబట్టి అక్కడ ఏది లేదు సార్. అక్కడ అక్కడ అంటే సార్ వాళ్ళు లేనాకు సార్కి ఫోన్ చేసారు, సార్ ఇట్లా అయ్యింది పాపకి, మాకేం తోయట్లేదు, మీరు కొంచెము ఏమన్నా ఫోన్ చేసి మీరు వస్తారా సార్ అంటే అప్పటికి పిల్లల డాక్టర్ వచ్చిండు. ఒక మేడం వచ్చి ఎందుకు పాపకి ఏమన్నా అయ్యిందంటే ఏం కాలే మేడం అంటే ఏమన్నా ఏమన్నా ఫీవర్ ఉందంటే ఏం లేదని అన్నాం. అంటే మీ మధ్యలో ఏమన్నా మీ గొడవలు కానీ మీ ఇద్దరు కానీ ఇంట్లో కానీ బయట కానీ ఏమైనా అయినాయి అని అంటే బయట ఇట్లా జాతర ఇట్లా గొడవ అయ్యింది, ఇట్లా కొట్టిరు పాపని తన్నీరు, కానీ మేము అంత చూసుకోలేదు, 2 డేస్ నుండి మరీ అంత ఎక్కువ పాలు తాగట్లేదు, అంతంతనే పాలు తాగుతుందని అని చెప్పినాం. చెప్పిన తర్వాత పాప చనిపోయి ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అవుతుంది, ఇంకా పాప ఏం లేదని చెప్పేసారు. తర్వాత ఎక్కడ తన్నీరు ఇక్కడ ఏమైందని అంటే జాతర ఇట్లా కొట్టిరు, మా అమ్మని మా తమ్ముని ఫుల్ కొట్టిరు, మేము ఆపడానికి పోతే మా పాపని మమ్మల్ని కూడా మస్తు కొట్టిరు, పాపనని కూడా చూడలేదు తన్నీరు అని చెప్పినాం. అయితే ఆ మేడము ఎక్కడ పోలీసులకు ఫోన్ చేసి పిలిపించింది, ఒక కానిస్టేబుల్ పిలిపించిన తర్వాత చూడమ్మా పాపని తన్నీరు కదా, పాపకి లోపల ఎక్కడ ఏదో డ్యామేజ్ అయినట్టుంది, పాపని ఇక్కడనే పెట్టండి, పోస్ట్మార్టం రూమ్లో పెట్టండి, పోయి అక్కడ అక్కడ పాప మీద కేసు పెట్టండి, అక్కడికి వెళ్ళినాక ఏదో కొట్టి చెప్తారు పోలీసులు, అక్కడికి వెళ్ళి చూసుకోండి అని చెప్పారు సార్. అంతే. సరే సార్ పాప లేదు కదా, పాప మదర్ ఎట్లుంది సార్, అక్కడ పాప వాళ్ళ ఫాదర్ ఎట్లుంటారా, అది పాయింటే కదా సార్. 2 నెలల పాపను వదిలేసి తల్లి ఉండదు కదా, కనీసం 1 year పాప కాదు, ఒక 9 months పాప కాదు, జస్ట్ పాలకు కొంతసేపు ఓదాస్తే ఊరుకోవడం పాప కూడా కాదు కదా సార్. మదర్ అక్కడే ఉంది, పాప అక్కడే, మదర్ ఎక్కడ ఉంటే పాప కూడా అక్కడే ఉంటారు, ఫాదర్ ఎక్కడ ఉంటే పాప కూడా అక్కడ ఉంటుంది పిల్ల మళ్ళీ 2 నెలల పిల్లే కదా సార్. అప్పుడప్పుడు పసికూన అప్పుడప్పుడు పుట్టిన బేబీ అక్కడ, ఆ మదర్ లేని బేబీ ఎట్లా ఉంటా అంటే అసలుకి ఏంది సార్ ఇది. ఊరంతా అక్కడ పాప లేదు, ఊరంతా ఏకమైరమ్మా, మీకు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతున్నారు, ఎందుకు మరి ఊరంతా ఎందుకు ఏకమైరు? ఎందుకంటే రెడ్డిస్ కదా సార్, మా వాళ్ళు మేము ఇట్లా చేస్తే ఒకవేళ వాళ్ళు కూడా ఏదైనా ఎదిరిస్తే మాలలాగా కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళకి, ఎందుకంటే వ్యతిరేకంగా చాలా మంది భయపడే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సార్. అక్కడ మా ఊరలు కూడా రజకుల వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, ఎందుకంటే వాళ్ళ ఇండ్లు కూడా రెడ్డిస్ మధ్యలో ఉన్నాయి, ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మాకు ఏదైనా అవసరం వస్తే రెడ్డిస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన సర్పంచ్ కదా అక్కడ. రెడ్డి సపోర్ట్ మీకు ఏం లేదమ్మా? ఏది లేదు సార్ అక్కడ, మేము ముందరికి వెళ్ళకూడదు, మాకు న్యాయం జరగకూడదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో ఊర్లో నేను మాట్లాడిన మాట చెప్తున్నా, మరి జనార్దన్ రెడ్డి తిరుపతి రెడ్డి వచ్చి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అంటే అక్కడైతే మా కోసం అయితే మరి రాలేదు, అక్కడ తిరుపతి రెడ్డి కూడా ఊళ్ళో లేడు, మాకు కూడా ఫోన్ చేయలే, మాతో కూడా మాట్లాడలేదు సార్, అక్కడ ఎవ్వరు మాకు సపోర్ట్ చేయలేదు సార్. ఇప్పుడు రెడ్డిస్ ఒకటి అన్నప్పుడు సర్పంచ్ కూడా రెడ్డే కదా సార్, మాజీ సర్పంచ్ ఆయన, ఎవరు తిరుపతి రెడ్డి అన్నట్టు మాజీ సర్పంచ్ రెడ్డి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.